ఈ ఎడారిలో సెలయేర్లు. ఫిబ్రవరి 28వ తారీఖు. దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. ఒక దైవ సేవకుడు చీకటిగా మురికి వాసన కొడుతున్న చిన్న గుడిసెలోకి తొంగి చూశాడు. ఎవరు బాబు అది అంటూ ఒక నీరసమైన స్వరం వినబడింది. అగ్గిపుల్ల వెలిగించేసరికి అవసరాలతో బాధలతో శుష్కించిపోయిన ఒక ముసలి ఆకారం కనిపించింది. నల్లగా ముడతలు పడిపోయిన ముఖంలో జాలిగా బేలగా ప్రశాంతంగా చూసే కళ్ళు. ఆ కుక్కి మంచం మీద పడి ఉన్న ఒక ముసలవ్వ. ఫిబ్రవరి నెల చలి వణికించేస్తున్న ఆ గుడిసెలో చలి కాచుకునేందుకు కుంపటి లేదు. ఆమెకు తినడానికి తిండి లేదు. ఆమెకు ఉన్న వల్ల రెండు కీళ్లవాతం, దేవునిపై విశ్వాసం. ఇక అంతకంటే దిక్కులేని స్థితిలో మరెవరూ ఉండరు. కానీ ఆ ముసలవ్వ తనకిష్టమైన పాట ఒకటి పాడి వినిపించింది. నేను పడే కష్టం తెలియదెవరికి యేసుకు తప్ప, తెలియదెవరికి నేను పడే కష్టం తెలియదెవరికి. హల్లెలూయా, స్తోత్రం. పడుతూ ఉంటాను, లేస్తూ ఉంటాను, నిలబడతాను, కూలిపోతాను. మహిమ నా చుట్టూ ప్రకాశిస్తుంది. హల్లెలూయా, స్తోత్రం. ఇలా సాగిపోతుంది. నేను చేసే పనెవరూ చూడరు. నా బాధలెవరికీ తెలియవు. మళ్ళీ వెంటనే హల్లెలూయా, స్తోత్రం. ఇక చివరి చరణం చూడండి. నాకున్న సంతోషం తెలియదెవరికి యేసుకు తప్ప, తెలియదెవరికి. ఎటుబోయినను శ్రమపడుచునను ఇరికింపబడిన వారము కాము. అపాయములో ఉన్నను కేవలం ఉపాయము లేని వారము కాము. తరుమబడుచునను దిక్కులేని వారము కాము. పడద్రోయబడినను నశించు వారము కాము. ఆ ముసలవ్వకున్న ఆనందాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ వాక్యాన్ని గుర్తు చేసుకోవాల్సిందే. మార్టిన్ లూథర్ తన మరణశయ్య మీద ఉన్నాడు. బాధతో మూల్గుతూ ఆ బాధలోనే 4 మాటలు చెప్పగలిగాడు. ఈ బాధలన్నీ ప్రెస్లో కంపోజర్లు టైప్ సెట్టింగ్ చేయడం లాంటివి. కంపోజ్ చేసినప్పుడు మన అర్థాన్ని అందరూ చదవగలరు. కానీ అప్పటిదాకా కూడా మనం ఆగనక్కర్లేదు. తుఫాను వస్తున్నప్పుడు ఓడలో తిరుగుతూ నావికులకు ధైర్యం చెబుతున్న పౌలు విషయం ఊహించండి. భయంతో కొయ్యబారిపోయిన వాళ్లతో ధైర్యం తెచ్చుకోండి అంటున్నాడు. పౌలు, లూథరు, ఆ ముసలి నీగ్రో స్త్రీ, వీళ్ళంతా వికసించిన సూర్యకాంతి పుష్పాలు. నీ జీవితంలో శ్రమలలో, కష్టములలో నీవు నడిచి వెళ్తున్నప్పటికీ పౌలు గారి వలె, లూథర్ గారి వలె, అలాగే ఆ ముసలి నీగ్రో స్త్రీ వలె విశ్వాసంతో, ధైర్యంతో నేను పడే కష్టం తెలియదెవరికి యేసుకు తప్ప. హల్లెలూయా, స్తోత్రం. అలాగే నేను పొందే ఆనందం తెలియదెవరికి యేసుకు తప్ప అని చెప్పగలిగే కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.